సురేఖ మీతో ఎట్లా ఉంటుండే? బాగానే మాట్లాడుతుండేనా మీతోని? బాగానే మాట్లాడుతుండే. ఏమని చెప్తుండే ఆ రోజు? మీరు వచ్చిరా 24వ తారీఖు ఇక్కడికి? ఆ రోజు మా ఆయన ఒక్కడు వచ్చిండు, సడన్ గా ఫోన్ చేసి ఆయన ఒక్కడు వచ్చిండు, మా ఆయన కూడా వచ్చి మీరు ఎప్పుడు వచ్చారు? నేను తర్వాత ఫోన్ అందరికి నేను కనుక్కుని తర్వాత ఊరు అన్న ఇట్లా దొరకరారని అంటే నాకు తోలుకొని వచ్చారు కదా నేను వచ్చిన. వచ్చిన తర్వాత సురేఖ ఎట్లుంటుండే? అందరితో ఎట్లుండే అప్పుడు? బాగానే ఉండే, చాలానే ఏడిచింది, చాలా మంచిగా ఉండే. అంటే ఏమైంది అంటే ఏమవుతుందా నాకు తెలియదు, నేను వచ్చిన ఈ రోజే అన్నది. ఏమేమని చెప్పలేరా అని అడిగినాము, అంటే నాకేం చెప్పలేదు అన్నది. అన్నకి సైలెంట్, మేము ఇక బాధపడుకుంటా మేమే ఉన్నాం నైట్. అంటే అప్పుడు అందరి ముందు ఏడ్చిందా మరి అందరితో? ఎందుకంటే తల్లిదండ్రులు చనిపోతే ఎవరికైనా బాధ ఉంటుంది. ఏడ్చింది, మంచిగా ఏడ్చింది, బాధపడ్డది. మళ్ళా తెల్లారి నాకు ఆ రోజు నైటు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పేసింది. కళ్ళు తిరుగుతున్నాయి చెప్తే ఏమన్నా అయ్యిందేమో అనుకొని మళ్ళీ హాస్పిటల్ వెళ్ళాం. తొలకపోయారు ఆ పిల్లకు. కడుపు నొప్పి వేస్తుండే అప్పుడప్పుడు, కడుపు నొప్పి వేస్తుంది అని చెప్తే తొలకపోయారు. తొలకపోయి వచ్చిర్రు. వచ్చినాక మంచి ఆ ట్యాబ్లెట్ వేసుకుంది, మంచిగా ఉండే. ఆ రోజు చెక్ చేసిర్రు మొత్తము. చెక్ చేస్తే అది సిరంజీలు దొరికిండే సార్. ఎట్లా దొరికినాయో ఏమో. మేము సిరంజీలు దొరికినా కానీ అప్పుడప్పుడు ఇచ్చుకుంటారు కదా, పడేయలేదేమో అత్తమ్మ, చేనుకోతుంది కదా, వెళ్తుంది కదా, మర్చిపోయి పడేయలేదేమో అని మేము అనుకున్నాం. ఆ పిల్ల మీద డౌట్ వల్లే మేము పడలేము. కన్నా తల్లిదండ్రులు మీ ఆడబిడ్డ ఇంత దారుణంగా హత్య చేసింది, ఎట్లా మరి శిక్ష పడాలి? ఏం తెలియకొచ్చింది కదా సార్, అందులో ఉంచాలి. మళ్ళీ వచ్చి మాకేమన్నా చేసి ప్రాబ్లం కాదు. భయం అవుతుంది నాకు, ప్రాబ్లం. మీకు కూడా భయం అవుతుందా? మరి లవ్ అంటున్నారు, ఇవంతా అంటున్నారు, ఇవన్నీ తెలుసా? తెలీదు, ఎవ్వరికి తెలీదు, ఎవ్వరికి తెలీదు. సిరంజీలు దొరికితే కానీ నమ్మలేకుంటుంది కానీ మళ్ళీ ఈడగాని చెప్పలేదు. ఇచ్చినని చెప్తే అయిపోతుండ. అన్న వాళ్ళు అడిగిర్రు, అందరు ఊరి వాళ్ళు అడిగిర్రు, తెలీదు నాకు అని చెప్పింది. అందరు అడిగిర్రు. ఎవరు ఉండరు అంటే చిన్న బిడ్డ ఉంది అన్నప్పుడు అడుగుతారు. మేము ఉంటే మాలా అడుగుతారు. డౌట్ వచ్చింది, మరి అమ్మకేమైంది నాన్నకేమైంది అన్నారు. చెప్పలేదు పిల్ల. చెప్పక వాళ్ళు ఏమైందో ఏమో పోలీసు వాళ్ళు దొరకపోయారు. ఇద్దరిని దొరకపోయారు, వాళ్ళ అన్న దొరకపోయారు, ఆమె దొరకపోయారు. అన్న అని అడిగిండంట, చెల్లి చెప్పు చెల్లి ఏమన్నా, నువ్వు చెప్పు చెల్లి అన్నాడంట. నాకు తెలియదన్నా అన్నదంట. మళ్ళీ నీకు వచ్చినాక మరి ఏం చెప్పిందో ఇంజక్షన్ ఎట్లా ఇచ్చినా అని చెప్పలేదంట అసలు. చాలా తర్వాత ఇంజక్షన్ ఇచ్చినా అని చెప్పిందంట. ఏం ఇంజక్షన్ ఇచ్చినా ఆపోమంది అన్నారంట వాళ్ళు. తెమ్మన్నారంట. అట్లా బతిమలాడిరంట చాలా. బతిమలాడినా కానీ చెప్పలేదంట పాప. ఎందుకు చెప్పలేదో తెలియలేదు. చెప్పింది బతిని మాపించుకొని మెల్లమెల్ల అన్నీ చెప్తుంది కానీ అప్పుడు చెప్పడుతుండే అన్న అడిగేటప్పుడు. డౌట్ అప్పుడే చెప్తే అయిపోతుండే కదా, ఇంతవరకు రాకుండే కదా. అన్నకి ఇట్లా తెలియక తీసిన అన్న ఏదో ఒకటి చెప్పేడుతుండే, చెప్పలేదు ఎందుకు? అదే తెలుస్తలేదు ఏమి. తర్వాత మళ్ళీ నేను చంపినని చెప్తుందంట సార్. చెప్పిందట. ఎట్లా చేసింది ఏమో మరి, సిరంజీలు దొరికిండే మళ్ళీ. సిరంజీలు దొరికినాక చెప్పినట్టుంది. మేడం వాళ్ళే చెప్తారు కదా, మేడం వాళ్ళు వచ్చి చెప్పిర్రు, మాకు తెలీదు. మేడం వాళ్ళే కదా తీసుకో, అన్ని మేడం వాళ్ళే లెంకిరు కదా, మాకైతే తెలియదు కదా. ఇల్లంతా మేడం వాళ్ళే లెంకిరు. మేము ఇంట్లో మేము పోలేము, మేము ముట్టలేము. మేము మా బాధలో మాకున్నాం, ఇద్దరు వేరే మా బాధలో మాకున్నది. సో ఇది పరిస్థితి మనం చూడొచ్చు. ఆ కుటుంబంలో తీవ్రని విషాదం. కన్న తల్లిదండ్రులని కన్న కూతురే హత్య చేసింది. గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది తెలియదు. కానీ ఆ కూతురు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపిన అనంతరం కూడా ఏడుస్తూ తన తల్లిదండ్రులు స్పృహ తప్పి పడిపోయారంటూ ఒక డ్రామా క్రియేట్ చేసినట్లుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తన చెల్లె ఇదంతా చేసిందా అంటే నాకే నమ్మలేకపోతున్నానంటూ కూడా ఆ అన్న ఎంతో హృదయ విదారకంగా చెప్తున్న దృశ్యాలు. సో నా చెల్లి తల్లిదండ్రులనే హత్య చేసింది కాబట్టి తనను జీవితాంతం జైల్లోనే ఉంచాలంటూ కూడా ఆ అన్న డిమాండ్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రియుడి పాత్ర పైన కూడా ఆరా తీయాలి. ప్రియుడి పాత్ర ఏముంది, ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసిన వ్యక్తి ఎవరు, అతను కూడా ఈ ఊరికి వచ్చినాడు, తనని కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి కేసు దర్యాప్తులో ఏమైతే ఇప్పటికే కన్న తల్లిదండ్రులు హత్య చేసిన కూతుర్ని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. మరి పూర్తిస్థాయి దర్యాప్తులో ప్రియుడి పాత్ర ఉందా లేదా తేలుతుందా, పోలీసుల దర్యాప్తులో ఏం తేలుతుందనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి.